అయితే తన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు బాల్క సుమన్. నేను సభలో మాట్లాడింది వేరు, నా వీడియోని ఫ్యాబ్రికేట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారంటున్నారు. నన్ను అరెస్ట్ చేయాలని సీఎం ఆఫీస్ నుంచే డైరెక్షన్స్ వచ్చాయంటున్నారు. నన్ను అరెస్ట్ చేసినా కూడా నేను భయపడను అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలా కేసులు అరెస్టులు అంటూ భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు బాల్క సుమన్. చాలా పనిచేయాల్సినటువంటి సింగరేణి యాజమాన్యం ఇవాళ ముఖ్యమంత్రి బామ్మర్దికి తొత్తుగా మారి ముఖ్యమంత్రి బామ్మర్దికి బంగారు గనిగా బంగారు గుడ్లు పెట్టే బాతుగా ఎట్లా మారిపోయిందని మేము అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఇవాళ మంత్రుల దగ్గర కానీ ముఖ్యమంత్రి దగ్గర కానీ సింగరేణి అధికారుల దగ్గర కానీ సమాధానం లేదు. నేను నిన్న మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా నేను ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమకారునిగా పనిచేసిన 226 కేసులు ఉండే నా మీద. వివిధ నెలల పాటు చెంచల్గూడ చెర్లపల్లి జైళ్లలో నేనున్నా. సుమారు 4 సార్లు నా మీద లాఠీ చార్జ్ చేసి పోలీసులు విచక్షణ రహితంగా నన్ను కొట్టిరు. హైదరాబాద్ మహానగరంలో నేనుండని పోలీస్ స్టేషన్ లేదు. ఇప్పుడున్న అసెంబ్లీ ఎదురుగున్న సిసిఎస్ పోలీస్ స్టేషన్ నుండి డార్క్ సెల్తో సహా 2 రోజులు వండబెట్టిరు నన్ను. ఇవాళ రైతులంతా కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం కుప్పల దగ్గరనే అక్కడనే పడుకుంటున్నారు, అక్కడనే ఉంటున్నారు. ఇవాళ మనం పోరాటాలు చేస్తున్నాం రోడ్లెక్కి. అయినా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టయినా లేదు, మొద్దు నిద్ర నటిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వంలో కదలిక తీసుకురావాలంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని నేను చెప్పిన. ఇక నేను మాట్లాడిన 30 నిమిషాల వీడియోలో కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఇటు దాటు అటు ఇటు పెట్టి దాన్ని ఏదో ఫ్యాబ్రికేట్ చేసి ఒక వీడియో రిలీజ్ చేసి నిన్న మా హరీష్ అన్న అడిగినటువంటి ప్రశ్నల మీద నుంచి, మా సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం నిన్న లేవనెత్తిన అంశాల మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వేసిన చీప్ ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదు. సో నేను అక్కడ ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా గతంలో పనిచేసిన కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంత ప్రతినిధిగా ఉన్నా కాబట్టి అక్కడ ప్రజలు అక్కడ కార్మికుల ఆగ్రహం కానీ ఆక్రోశం కానీ దాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. వాళ్ళకి అండగా ఉండడానికి పోరాటాలు చేద్దామని చెప్పిన. దానికే ఉలిక్కి పడిపోయి ఇక రాష్ట్రం లేదు, సమస్యనే లేదన్నట్టు, బాల్క సుమన్ ఒక సమస్య అన్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే డైరెక్షన్ మేరకు నిన్నటి నుంచి నా మీద ట్రోల్ చేస్తూనే ఉన్నారు.